మొట్టమొదటి సంధ్యావందనం. కానీ మన ధర్మం, సనాతన ధర్మం ఏం చెప్తోంది? సంధ్యావందనం. సంధ్యా సమయానికి ప్రాధాన్యత ఇవ్వడం. మీరు ఏ మతంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా సంధ్యా సమయానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ సంధ్యా సమయంలో ఎలా ఆచరించాలో మీ సమస్యకి సమాధానం ఖచ్చితంగా, దేహపరమైన సమస్యకి సమాధానం 6 నెలల్లో ఉంది, సంవత్సరంలో ఉంది. మనం మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి మీకు వచ్చి మీ దేహ సమస్య తీర్చాలి. ఇజ్రాయెల్ లాంటి వాళ్ళు వచ్చి, చుట్టూ ముస్లిం దేశాలు ఉన్నాయి, మా పరిస్థితి బాగాలేదు, ప్రాణాంతక స్థితిలో జీవిస్తున్నాం, మాకు మీరు ఆధారం చూపించండి అని ఈ దేశంలో వాళ్ళని దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగితే వాళ్ళకి షష్ఠి, మీరంత రహస్యాలు ఇస్తుంటే అటువంటి షష్ఠి రోజుని మర్చిపోయినారు. ఆ షష్ఠే స్టార్. ఏ క్రిస్టియానిటీ డెవలప్ అయిందో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో స్టార్ గుర్తులోనే రహస్యం ఉంది, నంబర్లోనే రహస్యం ఉంది. దాన్ని వాళ్ళకి ఇచ్చారు. మా గురువు గారు చెప్పారు ప్రామాణికంగా. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని నిజంగా ఆరాధించడం అంటే స్టార్ అంటే షట్ చక్ర విజ్ఞానం, 6 చక్రాల విజ్ఞానం. అయినా మనం దేనికి వెనుకాడకుండా 786లో అమోఘమైన రహస్యం ఉంది. సాక్షాత్ గాయత్రి మంత్ర ఉపదేశం ఏ పుట్టపర్తి సాయిబాబా అందరికీ సార్వజనీనం చేశారో, రామశర్మాచార్య సార్వజనీనం చేశారో, కుల మత వివక్షత లేకుండా గాయత్రి మంత్రాన్ని అందరికీ ఇచ్చారు. అందుకని అటువంటి గాయత్రి మంత్రాన్ని సంధ్యావందనంగా 3 సంధ్యా సమయాల్లో, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 5 సంధ్యా సమయాల్లో మీరు కనుక డెవలప్ అవ్వగలిగితే కేవలం సంధ్యా ఉపాసన ద్వారా ఎప్పటికప్పుడు మళ్ళీ దీక్ష తీసుకొని బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగ 4 యాగాలు, 4 రకాల దీక్షలు మీరు వహించాలి. మన గురు సాంప్రదాయం నలుగురిని చూపిస్తోంది. ఎందుకు నలుగురిని చూపించింది? ఒకే గురువు చాలు కదా. కృతయుగంలో దక్షిణామూర్తిని చూపించింది, ఆయనకి నమస్కారం. త్రేతాయుగంలో దత్తాత్రేయులను చూపించింది గురువుగా, ఆయనకి నమస్కారం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మను చూపించింది, ఆయనకి నమస్కారం. ఈ కలియుగంలో ఆది శంకరాచార్యులు జగద్గురుగా చూపించింది. మీకు ఎంతవరకు దీన్ని ఆచరించాలో అంతవరకే ఆచరించండి. మీరు మళ్ళీ దంజం వేసుకోక్కర్లే. ఇది క్రియాయోగం లాగా షూస్తో ఉన్నా కూడా ఆ సమయం ఇంపార్టెంట్. ఆ సమయం మనస్సులో ఏం భావించాలి అన్నది నేర్పిస్తాను. 3 సమయాలు మర్చిపోవద్దు. ఉదయం 3 సార్లు ఆహారం తీసుకుంటున్నాం, మరి 3 సార్లు కృతజ్ఞతా భావనగా భగవంతుడికి ఏమన్నా వందనం చేస్తున్నామా? మొట్టమొదటి మన సమస్యకు కారణం అదే. నేను ఇవన్నీ మామూలుగా ఒక 5 నిమిషాల్లోనే ముగించుకోవడం జరుగుతుంది నాది. దాంట్లో మధ్యలో మీకు ప్రధానమైనది ఏ అంశం ఉందో ఆ అంశం మీరు రాసుకొని అది ఆచరించండి. అపోహిష్ట మయోభువ తానవుజ్జే తదాతన మహేరణాయ తక్షతే యో వశివ తమోరస తస్య భాజతే హనః ఉసతీరో మాతర తస్మాం భోజనం. నీళ్లతోటి ప్రోక్షణ చేసుకోవాలి 2-3 సార్లు, పైన కింద. స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం శుద్ధి అవుతుందని భావించాలి. ఒకవేళ నీళ్లుంటే, గ్లాస్ పక్కన ఉంటే, వాటర్ బాటిల్ పక్కన ఉంటే 3 సమయాల్లో కూడా మీ దుస్తులతో పని లేకుండా, మీ డ్రెస్ కోడ్తో పని లేకుండా, మీరు స్నానం చేశారా, సంధ్య చేశారా, స్నానంతో ముడిపడిన సంధ్యని మర్చిపోయినారు మనం. అందుకని వాళ్ళు స్నానంతో ప్రమేయం లేని సంధ్యని అలవాటు చేశారు. వాళ్ళు జీవితకాలం ఆచరిస్తున్నారు. మీ ఇష్టం. 2 చెప్తున్నా, మీరు ఇలా చేసినా అలా చేసినా మీ ఇష్టం. అందుకని 3 సార్లు ప్రోక్షణ చేసుకోవాలి. పుండరీకాక్ష 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 అని ఎలా ప్రోక్షణ చేస్తావో అలాగే ఈ మధ్యలో కూడా నీళ్లతో ప్రోక్షణ చేయడమే సంధ్యావందనం, అంతకన్నా ఏం లేదు. అందుకని తర్వాత మొట్టమొదటి ఉదయంలో సూర్యస్య మా మనుష్య
పతయస్య మన్యు కృతేభ్యో అని శ్లోకం వస్తుంది. అంటే ఉదయం ఏం చెప్తున్నాడు? ఉదయం సూర్యుడిని ప్రార్థించండి. సూర్యుడిని ఎక్కడ ఎటు సూర్యుడు ఉంటాడు? ఈస్ట్ వైపు ఉంటాడు. అందుకని పిల్లల్ని లేవగానే తూర్పు వైపు దండం పెట్టండి. ఉదయ సంధ్యావందనంలో సూర్యుడిని తలచండి. ఓం సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః అనుకోండి. ఉదయ సంధ్యావందనం. మధ్యాహ్నం సంధ్యావందనంలో ఆపహ, మధ్యాహ్నం కల్లా దాహం వేస్తుంది మనకి. అందుకని ఎవరిని తలచమన్నారు? ఆపహ, జలం, నారాయణుని తలచండి. నారాయణ అంటే జలం. మీ ప్రాణాల్లో ఆపహ. సాయం అగ్ని తలచండి. సాయం సంధ్యా సమయంలో ఎవరిని తలుచుకోవాలి మీరు? అగ్ని స్వరూపమైన దేవతను, సుబ్రహ్మణ్య స్వామిని, అగ్ని స్వరూపాన్ని సాయంత్రం తలచండి. అమ్మవారు అగ్ని స్వరూపం, సాయంత్రం తలచండి. సమయంలో అగ్ని తలచాలి. ఉదయం సూర్యుడు, మధ్యాహ్నం ఆపహ, నారాయణుడు, జలము. అంటే ఉదయం సూర్యుడు, జలము, అగ్ని, ఈ మూటిని తలచడం. దాని తర్వాత మమ ఉపాత్త దృశ్య ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః సంధ్యాం అర్ఘ్య ప్రదానం కరిష్యే. అర్ఘ్యం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఓ గ్లాసులో జలం తీసుకొని తులసిమ్మలో కానీ వేరే ఏ చెట్లోనైనా నీళ్లను పోయమని ఉంది. ఏమని? అర్ఘ్య ప్రదానం చేయాలి. ఏమని? మమ ఉపాత్త సమస్త దృశ్య ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః సంధ్యాం అర్ఘ్య ప్రదానం కరిష్యే. ప్రాతః సమయంలో ప్రాతః సంధ్యాం అర్ఘ్య ప్రదానం కరిష్యే అనండి, అంతే. మధ్యాహ్న సమయం వచ్చేవాడికి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అయితే మధ్యాహ్న సంధ్యం అర్ఘ్య ప్రదానం కరిష్యే. మరోసారి చెట్లో నీళ్లు మధ్యాహ్నం పోయాలి. పోసిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. నియమాలు వదిలేయండి. మీరు ఎక్కడ ఆఫీసులో ఉన్నా చేయొచ్చు. సంధ్యావందనం చేయండి. నేను ఆచరించా, మీకు చెప్తున్నా. ఇది 3 సార్లు అర్ఘ్య ప్రదానం అంటారు మొదట. ఇప్పుడు మంత్రం వస్తుంది. ప్రాయశ్చిత్తార్థం. ఇదేముంది ఇక్కడ? ముఖ్య కాలాత్రికమణ దోష నివృత్తార్థం ప్రాయశ్చిత్త అర్ఘ్య ప్రదానం. అర్ఘ్య ప్రదానం కరిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఓం భూర్ ఓం భువ, ఇది ప్రాయశ్చిత్తంలో ఇచ్చారు. మీరు గాయత్రి మంత్రం ఎక్కడ వస్తుందండి? మొట్టమొదట సంధ్యావందనంలో ఎవరు చెప్పలే రహస్యం. మొట్టమొదట గాయత్రి మంత్రానికి ప్రాయశ్చిత్తమే ప్రధానం. మొట్టమొదట మనసులో ఈ క్షణం లోపల మనం ఏం పొరపాట్లు చేశామో, అంటే ఉదయం చేసిన పొరపాట్లని, రాత్రి చేసిన పొరపాట్లని ఉదయం సంధ్యావందనంలో ప్రాయశ్చిత్తం పొందడమే. మంత్రం చేశారా లేదు కాదు, అది మీ ఇష్టం. కేవలం ఓం భూర్భువస్వ అంటేనే గాయత్రి మంత్రం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓం భూర్భువస్, ఓం భూర్, ఓం భువః, ఓం సువః, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వర ఓం. ఇది ప్రాయశ్చిత్తార్థ మంత్రం. మొట్టమొదటే 7 వ్యాహృతులతో ప్రాయశ్చిత్త మంత్రార్థం ఇచ్చేశారు. ఆ తర్వాత ప్రాతః సాయంకాల అర్ఘ్య ప్రదానం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అసో ఆదిత్యో బ్రహ్మ. ఇక చెప్పేశారు, సూర్యుడే బ్రహ్మ. మొట్టమొదట మీరు సూర్యోదయం కాగానే సూర్యుడికి దండం పెట్టడమే సంధ్యావందనం. అది చెయ్యని కారణంగానే అనారోగ్య పాలు. అందుకని ఇక్కడ ఏం చెప్పారు? అసో ఆదిత్యో బ్రహ్మ.
ఇదే సంధ్యావందన మంత్రం. ప్రాయశ్చిత్తమే గాయత్రి మంత్రం. ముందు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా మనకి గాయత్రి మంత్రం ఫలించదు. గాయత్రి శాపాలు ఉన్నాయి, అవి వర్తిస్తున్నాయి. ఇంకా మధ్యాహ్నం అర్ఘ్యప్రదానం, ఇది ఉదయం సాయంత్రం అర్ఘ్యప్రదానంలో అసో ఆదిత్యో బ్రహ్మ అని ఆ తులసి చెట్లో నీళ్లు పోసేస్తే సూర్యుడే పరబ్రహ్మము. ఉదయం కాలంలో సూర్యుడు, మధ్యాహ్నంలో నారాయణుడు, సాయంత్రం పూట అగ్ని. అగ్నిముఖాహవై దేవ. ఇంకా అగ్ని ద్వారానే మీకు అన్ని దేవతలు. మీ ఇష్టానుసారంగా ఏ దేవత పేర్లు పలికినా కూడా మీరు అగ్ని మీకు సహకరించకపోతే మీరు అడిగే అప్లికేషన్స్ అన్ని దేవతలకి చేరటం లేదు. మమోపాత సమస్త దృశ్య ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః సంధ్యాం తర్పణం కరిష్యే. ఇంకా గాయత్రి మంత్రోపదేశం కాలేదు, ఆగండి. మొదటి ప్రాయశ్చిత్తంలోనే చెప్పేశారు గాయత్రి మంత్రం అంతా. అయినా ఏం చెప్తున్నారు? గాయత్రి మంత్రం ఇంకా అవలే. మమోపాత సమస్త దృశ్య ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం సాయం ప్రాతః సంధ్యాం తర్పణం కరిష్యే. అక్కడ అర్ఘ్యప్రదానం ఒకసారి ఇవ్వాలి జలంతో, ఇక్కడ తర్పణం ఇవ్వాలి. తర్పణం ఏం ఇవ్వాలి? సంధ్యాం తర్పయామి, గాయత్రిం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిర్మజీం తర్పయామి. ఇన్నిసార్లు మీరేం అనుకోక్కర్లే. అర్ఘ్యం సమర్పయామి, తర్పణం సమర్పయామి అనుకుంటే చాలు. కేవలం ఒక గ్లాస్ నీళ్లతో 3 సార్లు సంధ్యావందనం అవుతుంది. గ్లాస్ నీళ్లు లేకపోతే బాటిల్తో, వాటర్ బాటిల్ తోటే ఎవరికి చెప్పకండి, నేను ఆఫీస్లో సంధ్యావందనం చేస్తున్నా, నేను షూస్ వేసుకొని మా గురుగారు స్నానం లేకపోయినా సంధ్యావందనం చేయమని చెప్పాడు. మీరు చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ అయిపోతేనే నాకు అనేక ఇబ్బందులు గురైనాయి. మీకు ఏం కావాలంటే ఆ విజ్ఞానాన్ని అందిస్తున్నా. అన్నిటికన్నా మూలమైన సంధ్యావందన దీక్ష, గాయత్రి దీక్ష ఇస్తున్నా. పల్లెల్లో తర్పణాలు ఉంటాయి, చేశారా లేదా అది మీ ఇష్టం. ప్రాతఃతర్పణం సంధ్యాం తర్పయామి, గాయత్రిం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిర్మజీం తర్పయామి. మధ్యాహ్నం సంధ్యాం తర్పయామి, సావిత్రిం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి. సాయం సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి. అంటే దీని అర్థం ఏంటండి? మీరు తర్పణం అనగానే ఉదయం గాయత్రిని స్మరించాలి, మధ్యాహ్నం సావిత్రిని స్మరించాలి, సాయంత్రం సరస్వతి స్మరించాలి. అది తర్పణాల్లో. నీళ్లు గ్లాస్తో తులసమ్మ పోసేటప్పుడు ఈ పేర్లు ఎందుకు స్మరిస్తున్నాం? పురుషుడిగా ఎందుకు స్మరిస్తున్నాం? ఉదయం సూర్యుడు, మధ్యాహ్నం నారాయణుడు, సాయంత్రం అగ్ని. అలాగే పొద్దున గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయం సరస్వతి. వీళ్ళన్నిటి కలిపి మొత్తం అంతా ఈ రహస్యానంతా కాన్ఫెస్ అనేటువంటి దాంట్లో ఇచ్చేశారు. అందుకని దీన్నే కన్ఫెస్ లోనే ఉంది. వాళ్ళు నిజంగా ప్రాయశ్చిత్తం కావాలని వచ్చారా, సమస్య నుంచి పరిష్కారం అవబడుతుందని వచ్చారా, ముందు వాగ్దానం చేయించుకొని వాళ్ళకి ఆ అవసరాలను తీర్చి చేస్తున్నారు. అందుకని ఈ 3 సార్లు ఈ పేర్లు ఎందుకు స్మరించాలి? అర్ఘ్యప్రదానం ఏంటి, తర్పణం ఏంటి తెలుసుకోండి. ఆ తర్వాత వస్తుంది ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఇప్పుడు అసలు గాయత్రి ఆవాహనం, అసలు ఆ గాయత్రిని, ప్రాణశక్తిని మన లోపలికి ఎలా ఆహ్వానం చేసుకోవాలి అంటే, గాయత్రి ఎవరు? దాని సమాధానం ఇక్కడ చెప్తున్నారు. గాయత్రి అంటే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఓంకారమే మొత్తం బ్రహ్మము. ఓంకారమే క్రిస్టియానిటీ, ఓంకారమే ముస్లిమ్స్, ఓంకారమే అన్ని. ఆ శబ్దాన్ని వాళ్ళకి ఇష్టమైనటువంటి శబ్దాల్లో మార్చుకున్నారు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం. గాయత్రం ఛందసాం పరమాత్మ స్వరూపం సాయుధ్యవినియో. అగ్నియే దేవత. ఇంకంతే, ఒకటే గుర్తుపెట్టుకోండి. అగ్నికి నమస్కారం చేయడమే పార్సి. అగ్నే దేవత. సర్వదేవతలు అగ్నిలో ఉన్నారు. అందుకని సాయం పూట అగ్నిని స్మరించండి. మీ దేవతలు, మీ ఇష్టమైన దేవతలందరినీ ఎప్పుడు స్మరించాలి? రాత్రి, సాయం సంధ్యలు. ఉదయం ఎవరిని స్మరించాలి?
సూర్యుడిని. మధ్యాహ్నం ఎవరిని స్మరించాలి? నారాయణ్ణి. జలాన్ని, సఫిషియంట్ వాటర్ తీసుకోవాలి మీరు. అంటే గాయత్రి గురించిన సర్వం రహస్యం చెప్పేశారు ఇక్కడ. గాయత్రీం గాయత్రియా గాయత్రి ఛందోహో విశ్వామిత్ర ఋషి. అసలు మొట్టమొదటి గాయత్రిని చూసిన వాడు ఎవరు? విశ్వామిత్రుడు. సవిత దేవత. ఈ దేవత పేరేంటి? సూర్యుల్లో ఉన్న తేజస్సుని సవిత అంటారు. ఇంకా గాయత్రి ఉపదేశం ఎవరికి వచ్చో మీరే అర్థం చేసుకోండి. సూర్యుని గురించిన విజ్ఞానాన్ని లోకానికి అందించడమే గాయత్రి. గాయత్రి సంధ్యావందనం 3 సార్లు చేయటం లేదెవ్వరు, విజ్ఞానంగా చేయటం లేదెవ్వరు. సవిత దేవత, అగ్ని ముఖం, బ్రహ్మ శిరో, విష్ణు హృదయం, రుద్రశిఖ, పృథ్వీ యోని. వీటిని స్మరించాలి. ఆ గాయత్రికి రూపంలో ఏమున్నాయట? నీలోనే, నువ్వే గాయత్రి స్వరూపం. ఏం చెప్తున్నారు? గాయత్రియాం గాయత్రి ఛందోహో విశ్వామిత్రుడు ఋషి. విశ్వామిత్రుడికి ఏ రకంగా అమ్మవారు దర్శనమిచ్చింది? సవిత దేవత, సూర్యునిలోని తేజస్సు ఒక్కసారి ఈయనకి దర్శనమిచ్చింది. మీకు ఇస్తుంది. అగ్నిముఖం, అగ్నిముఖంగానే దేవతను చూసేట్లయిన. బ్రహ్మ శిరోభాగంలో బ్రహ్మ స్పందన కలిగించాట. విష్ణు హృదయం, విష్ణువు ఎక్కడ నిన్ను స్పందన కలిస్తాడు? ఆదిత్య హృదయం. స్తోత్రం ఎవరు చదువుకోవాలి పిల్లలు? ఆదిత్య హృదయం చదువుకోవడమే గాయత్రి ఉపాసన. రుద్రశిఖ, రుద్రుడు ఎక్కడ ఉంటాడు? శిఖ. అందుకని ఆ శిఖ ఎందుకు పెట్టుకున్నారు? శిఖ దగ్గర నీళ్లు ఎందుకు స్పర్శ చేశారు? రుద్ర దేవత ఇక్కడ ఉంటాడు శిఖలో. మూలాధారం పృథ్వీ యోని. నిద్రలేస్తూనే ఏం చేయాలి? అశ్విని ముద్ర వేయాలి. నిద్రలేస్తూనే అశ్విని ముద్ర. ఆహారం తీసుకునేటప్పుడు అశ్విని ముద్ర, జలం తీసుకునేటప్పుడు అశ్విని ముద్ర వేయాలి. వేస్తున్నారా? ప్రాణాపాన వ్యానోదాన సమాన సప్రాణ. ఇవి 5 ప్రాణాలే నీలో ఉన్న గాయత్రి. ఈ 5 ముఖాలు అగ్ని ద్వారానే గ్రహించగలుగుతావు. నీలో ఉన్న ప్రాణాగ్నిని ప్రజ్వలింపబడితేనే నీకు ఆ దేవత సాక్షాత్కరిస్తుంది. ప్రాణం రావాలి అంటే వాయు అగ్ని సమ్మేళనమే ప్రాణం. నువ్వు వాయువుని అగ్నిని కలుపుతున్నావా లేదా? కలపటంలే. జీవితకాలం శ్వాస ప్రక్రియ చేయటంలే. మమ ఉపాత్త సంస్థ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః సంధ్యాం యథాశక్తి గాయత్రి మహామంత్ర జపం కరిష్యే. ముందే చెప్తున్నాడు, జపం కరిష్యే. నువ్వు ఎంత జపం చేశావా అడగలే. గాయత్రి పొద్దున్న ఉదయం సంధ్య యథాశక్తి గాయత్రి మహామంత్ర జపం కరిష్యే. ముందు నీళ్లతోటి నేను ఇంత జపం చేస్తానని దీక్ష పూనమని చెప్తున్నాడు. నీ ఇష్టం. ఆ తర్వాత 32 గాయత్రి ఇప్పుడు చెప్తున్నాడు. ఇక్కడ ముద్రలు ఉంటాయి. గాయత్రి అంటే గాయత్రి ముద్ర. ఇది ముద్ర న జానాతి గాయత్రి నిష్ఫలా భవేత్. అందుకని వీళ్ళందరికీ చూస్తూనే ఉన్నారు. గోశాల ఈ మహాలక్ష్మి సాధనలు కానీ గాయత్రి సాధనలు కానీ. మరి వీళ్ళందరూ రోగాలు ఎందుకున్నాయి? వీళ్ళందరూ ప్రారంధాలు ఎందుకున్నాయి? ముద్రా సహిత గాయత్రి మంత్రాన్ని ఉపదేశం పొందలేదు. యోగం వద్దు. అందుకని ఏముంది శాపం? ఇది ముద్ర నజానాతి గాయత్రి నిష్ఫలా భవేత్. ఎటువంటి ఫలము ఈ గాయత్రి దేవత ఇవ్వదు. ముద్రలు గురు ద్వారా నువ్వు అభ్యాసం నేర్చుకోవాలన్నటువంటి వాడికి నేను ఈ రోజు ఇచ్చిన గాయత్రి మంత్రోపదేశాన్ని ఈ పద్ధతిలో నువ్వు గురు ద్వారా తీసుకోనప్పుడు నీకు ఈ గాయత్రి మంత్రం ఎందుకు ఫలించదు?
యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచర ప్రేరయేత్ యద్భర్గ సద్వరేణ్యం ఉపాస్మహే. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ గురు ప్రార్థన చేశాక గాయత్రి మంత్రోపదేశం జరుగుతోంది. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు గాయత్రి మంత్రం. ఇది గాయత్రి ఉపదేశం. ఇంత ఈ ముందు ఈ ప్రయారిటీ లేకపోతే ఈ గాయత్రి మంత్రం తీసుకున్నా ఒకటే, చేసినా ఒకటే, చేయపోయినా ఒకటే. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అంటే ప్రాయశ్చిత్త మంత్రంలోనే 7 వ్యాహుతులు ఇచ్చేశారు. అసలైన గాయత్రి మంత్రంలో కేవల గాయత్రి మంత్రం ఇచ్చారు. అప్పుడు తర్వాత ఉత్తర ముద్రలు చేయమన్నారు. ఇంతటితో అయిపోలే. ఈ ఈ ముద్రల తర్వాత ఉత్తర ముద్రలు కూడా చేయండి. సురభి జ్ఞాన చక్రే చయోని కూర్మోద పంకజం లింగం నిర్మాణ ముద్రా చేస్తస్య ముద్రా ప్రకీర్తిత తత్ బ్రహ్మార్పణమస్తు. ఆ తర్వాత ప్రాతకాలంలో సూర్యోపస్థానం, మధ్యాహ్నం కాలంలో సూర్యోపస్థానం, సాయంకాలంలో సూర్యోపస్థానం, ఇవన్నీ వదిలేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత సామాన్యులందరికీ ఏ ఉపనయన సంస్కారం లేకపోయినా దేవ నమస్కారం చేయండి. సంధ్యాయై నమః, సావిత్ర్యై నమః, గాయత్ర్యై నమః, సరస్వత్యై నమః, సర్వేభ్యో దేవతాభ్యో దేవేభ్యో నమః, ఋషిభ్యో మునిభ్యో గురుభ్యో నమః, పితృభ్యో కామోకార్షిణ్యో నమః, పృథ్వీభ్యో ఆపతేజో వాయురాకాశాత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓం నమో భగవతే వాసుదేవాయ. అటువంటి వాసుదేవుడి యొక్క భగవద్గీత దినోత్సవాన్ని జీవిత కాలంలో మనం జరుపుకోలేదు, నిలువబెట్టి. ఓం నమో భగవతే వాసుదేవాయ. యా సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ సాయం ప్రాతర్నమంతి సామా సంధ్యా అభిరక్షతు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. ఆ శంకరాచార్యుని శ్రీకృష్ణ పరమాత్మని సమానంగా దృష్టిలో చూసిన వాడికి గాయత్రి మంత్రం ఫలిస్తుంది. భేదభావం చూపిన వాడికి గాయత్రి నిష్ఫలా భవేత్. ఇది రాసింది, నేను సొంతంగా ఒక్క వాక్యం చెప్పటం లేదు. నేను ఇది తర్వాత నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రాక్షి సహస్రపాత్. ఇక్కడ సహస్ర శీర్ష పురుష సహస్రపాత్ అనే దాని రహస్యాన్ని రామ్ శర్మాచార్య నమోస్తస్తు నమస్తే సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబావే సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణి అనే దగ్గర పురుష సూక్త రహస్యాన్ని గురు ద్వారా ఉపదేశం పొందు అన్నది ఉంది. పురుష సూక్తం లేనిది మరి మీరు పురుషుడిగా భావిస్తున్నారా? సూర్య భగవాను ఇన్ని దేవాలయాలకు వెళ్తున్నారు, ఆ పురుషుడు ఎవరో తెలుసుకున్నారా? స్త్రీ దేవతలను అందరిని ఆరాధిస్తున్నారు, చండీ యాగాలు చేస్తున్నారు. మరి శ్రీ సూక్తాన్ని ప్రకారంగా గురు ఉపదేశం పొందారా? మీరే ఆలోచించుకోండి. ఇది ఈ విధంగా ఉండి చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. విశ్వామిత్రాగమర్షి తయారుషేణ కౌశికశిఖోత్రస్య ఉదయభాస్కర శర్మ అహంభో అభివావదయే. ఈ తతంగాలు ఇవన్నీ మొత్తం తగ్గించేసి దీంట్లో ఎసెన్స్ అన్ని తీసుకొని కన్ఫెస్ అనేటువంటిదే ప్రధానం అని చెప్పి, సూర్యుడు అగ్ని జలము ప్రధానం అని చెప్పి యావత్ ప్రపంచానికి ఈ విజ్ఞానాన్ని అందించేశారు. వాళ్ళు ఓత్ తీసుకున్నారు, నువ్వు నీ సమస్య పరిష్కారం అయితే నేను ఇచ్చేస్తాను. ఈ విజ్ఞానాన్ని పుట్టపర్తి సాయిబాబా అందరి గురువులు ఇచ్చి ఈ రోజున ఆయా సంస్థలన్నీ
దేదీప్యమానంగా వెలుగుతున్నాయంటే ఈ బ్రహ్మ రహస్యాన్ని, ఈ గాయత్రి రహస్యాన్ని, ఈ వేద రహస్యాన్ని యావత్ ప్రపంచానికి ఇచ్చేశారు. ఇవ్వాలి కూడా. నేను కూడా అదే పని చేయదలుచుకున్నా.